28వ తేదీ ప్రజల నుంచి 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి సమర్పించడం జరిగింది. అయితే ఇంత జరుగుతున్నా ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు పెళ్ళుబుకుతున్నా చంద్రబాబు నాయుడు మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టుగా మొండిగా మూర్ఖంగా ఈరోజు ఏదైతే నియంత వైఖరిని అవలంబిస్తూ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ జరిగి తీరాల్సిందే అన్నట్టుగా వ్యవహరించడం అనేటువంటిది ఇది ప్రజలందరూ కూడా ఈరోజు తప్పుపట్టేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ప్రజలు ఒక పక్క అయ్యా ప్రైవేటీకరణ వద్దు, ప్రైవేటీకరణ చేయవద్దు, ప్రభుత్వమే మెడికల్ కళాశాలను నిర్వహించాలి అని చెబుతున్నా స్వచ్ఛందంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సానుభూతి పరులైనటువంటి కుటుంబాలకు కూడా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు ఒక పక్క కనిపిస్తున్నా మాట్లాడే వాళ్ళ మీద, మాట్లాడేటువంటి ప్రజల మీద కక్ష పెంచుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు తప్ప దీనిలో వాస్తవం ఏమిటి అనేటువంటిది పునరాలోచన చేయాలన్నటువంటి కనీస పరిజ్ఞానం కూడా ఈరోజు ఆ విధంగా ఆలోచన చేసేటువంటి దిశగా కూడా చంద్రబాబు నాయుడు లేకపోవడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టకరం, దుర్మార్గం అనేటువంటి విషయం. ఈరోజు దాదాపుగా 1 కోటి మంది సంతకాలతో అనేక మంది రోడ్లెక్కి ఈరోజు నిరసనని తెలియజేసి వీళ్ళు అనేక రకాలుగా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పనిచేస్తుంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆలోచన చేస్తున్నాడంటే ఈ ప్రజలు చెప్పేటువంటిది మనకు అనవసరం, మన అక్రమ సంపాదనకు వీళ్ళు అడ్డుపడుతున్నారని భావించి వాళ్ళ మీద రగిలిపోతున్నట్టుగా కనిపించడం, మాట్లాడేటువంటి మాటలు కానీ, వ్యవహరించేటువంటి తీరు కానీ, ఆయన వాడేటువంటి భాష కానీ, ఆయనకున్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ కానీ, అసహనం కొట్టొచ్చినట్టుగా నేనేదో దీనికి సంబంధించి లబ్ధి పొందాలి అనుకుంటే దీనిని రెచ్చగొట్టి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నా సంపాదనకు, అక్రమ సంపాదనకు అడ్డుపడుతున్నారనేటువంటి అక్కసుతో మాట్లాడినట్టుగా ఉంది తప్ప ప్రజల గురించి కానీ, ప్రజల సంక్షేమాన్ని గురించి కానీ ఆలోచన చేసినట్టుగా కనిపించడం లేదు. దానితో పాటు ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నాడు రోజుకు ఒకటి. ఎందుకంటే బేరసారాలు సాగించేటప్పుడు వాళ్ళు ఏదో కొన్ని ఇన్సెంటివ్స్ అడుగుతున్నట్టుకుంటారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలలు తీసుకోవాలనేటువంటి ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయనతో బేరసారాలు సాగించేటప్పుడు వాళ్ళు ఏదో కొన్ని కండిషన్లు పెడుతున్నట్టుకున్నారు. అయ్యా మీరు అడిగినంత మేము సమర్పించాలంటే మాకు ఈ అవసరాలు ఉన్నాయని మాట్లాడుతున్నారేమో తెలియదు, కానీ దానికి సంబంధించినటువంటి దాంట్లో రోజుకు ఒక కొత్త విషయం తీసుకొస్తున్నాడు. 2 సంవత్సరాలు వాటికి సంబంధించినటువంటి జీతభత్యాలన్నీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది అని చెప్పి మాట్లాడడం జరిగింది. దానితో పాటు ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఒకవేళ అప్పటికి నష్టం వస్తే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద మీకు వచ్చినటువంటి నష్టాన్ని కూడా మేము భర్తీ చేస్తామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు దానికి హామీ ఇవ్వడం జరిగింది. 2 ఏళ్ల పాటు ఈరోజు నువ్వు వాళ్ళకి జీతాలు భరించడం, దానితో పాటు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వడం, ఏది ఏమైనా ప్రైవేటీకరణకి నేను ముందుకు వెళ్తాననడం అనేటువంటిది 1 కోటి మంది ప్రజలు పాల్గొని సంతకాలు పెట్టినటువంటి వాటిని నువ్వు వాటికి సవాల్ విసురుతున్నట్టుగా అనిపిస్తుంది తప్ప మీరు ఎన్ని చేసినా నేను మీకు సవాల్ విసురుతున్నా, నేను మీకు లొంగే పని లేదు, నేను మీరు చెప్పినటువంటి వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేను, నా విధానం నాదే, నేను ప్రైవేటీకరణకి వెళ్ళిపోతా, ప్రైవేటీకరణ ద్వారా నాకున్నటువంటి ఏదన్నా వ్యక్తిగత లబ్ధి ఏదన్నా ఉంటే అది చేకూర్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను, ఆ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తాను తప్ప ప్రజల గురించి కానీ మీరు 1 కోటి మంది సంతకాలు పెట్టినా సరే నేను పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదు అని చెప్పి ముందుకు వెళ్తూ దాని మీద ఆయన తొడగొట్టినట్టుగా ఆయన మాట్లాడేటువంటి మాట, ఆయన వ్యవహార శైలి మీరు ఏమి చేసినా సరే నేను తొడగొడతాను, ముందుకు వెళ్తాను అన్నట్టుగా ఏదో పోరాటం చేసినటువంటి వాళ్ళ మీద కక్ష కట్టుకున్నట్టుగా ఈరోజు వాళ్ళ మీద కక్ష తీర్చుకునేటువంటి విధంగా మాట్లాడుతున్నాడు. అదే మేము చెప్పాం, అయ్యా నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలో వైద్య రంగాన్ని ఉరి తీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది మీరు తీసుకున్నటువంటి ప్రైవేటీకరణ నిర్ణయం ఆంధ్ర రాష్ట్రంలో వైద్య రంగాన్ని ఉరి తీయడమే అని ఈరోజు అందరూ చెబుతున్నా సరే ఆ ఉరి తీయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానన్నట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో వైద్య రంగాన్ని ఉరి తీయడానికి కూడా నేను సిద్ధమే అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అయ్యా చంద్రబాబు గారు, మేము మిమ్మల్ని అడిగేటువంటిది స్పష్టంగా ఏంటంటే మీకు ఎందుకు ఇంత కక్ష ఏర్పడింది? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి వాటికి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ కాలేజీలకి మంచి పేరు వస్తుందని మీరేమన్నా దీనిని ప్రైవేటీకరణతో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మంచి పేరు రాకూడదు, ఆ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి మంచి పేరును మనం తుడిచిపెట్టేయాలి,
కాబట్టి దానికోసం ఇన్ని పాపాలు చేయాల్సినటువంటి అవసరం మీకుందా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి. రెండు, నీకు ఎంత ఆయోచితమైనటువంటి లబ్ధి చేకూరితే ఈరోజు నువ్వు ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను వెళతాను, దీనికి సంబంధించి ప్రైవేటీకరణలో వెనకడుగు వేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి దాన్ని ఏదో ఛాలెంజ్ లాగా స్వీకరించి ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు కలుగుతుంది? నేను అడిగేది, చంద్రబాబు సమాధానం చెప్పాల్సింది, మీరు సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా పనిచేశారు, అనేక సందర్భాల్లో అనేక వేదికల్లో చెప్పుకుంటున్నారు, నాకున్నంత అనుభవం, నేను చేసినటువంటి పనులు, నాకున్నటువంటి ఆ విజన్, నేను విజనరీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు, మీ ప్రభుత్వంలో మీరు ఏదన్నా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా ఆంధ్ర రాష్ట్రానికి ఒక మెడికల్ కళాశాల తీసుకురావాలన్నటువంటి ఆలోచన ఎప్పుడైనా చేశారా? జరిగిందా? లేదు కదా. కాబట్టి ఎప్పుడు కూడా ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా తేనటువంటి మీరు మా ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాని మీద మీరు ఎందుకు కక్ష కట్టి ఆ 17 మెడికల్ కళాశాలలో ప్రైవేట్ రంగంలో ఉండాల్సిందే, ప్రైవేటీకరణ జరగాల్సిందే, ప్రభుత్వం నిర్వహించేటువంటి పని లేదు అని మీరు వ్యవహరిస్తున్నారంటే దాని వెనక ఉన్నటువంటి దురుద్దేశాలు అంటే ఒకటి ఒప్పరానితనం, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది, దానివల్ల మనం బలహీన పడిపోతాం, రేపటి రోజు ప్రజలు మనల్ని ప్రశ్నిస్తారు, చంద్రబాబు హయాంలో ఒక కాలేజీ కూడా తీసుకురాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 17 కాలేజీలు తీసుకొచ్చాడు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైద్య రంగానికి విశిష్టమైనటువంటి ప్రాధాన్యతనిచ్చాడని చెప్పి ప్రజలు భావిస్తారు. కాబట్టి ఆ పేరు రాకూడదు అనుకుంటే దాన్ని ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తే ఇంకా ప్రభుత్వం అనేటువంటి ఆ ప్రభుత్వ మార్క్ అనేది ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మార్కును ఏదో ఒక విధంగా తుడిచివేయచ్చు. దానితో పాటు మీరు అనుకున్నటువంటి విధంగా మీరు అనుకున్నటువంటి ఆయోచిత లబ్ధి ఏదైతే మీరు దాని ద్వారా పొందాలని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని ప్రయత్నం చేయొచ్చు. లేదు మేము అడుగుతున్నాం, 2 ఏళ్ళు అంటే దాదాపుగా ఒక కాలేజీకి సంబంధించి లెక్క వేసుకుంటే 120 నుంచి 140 కోట్ల రూపాయల జీతాలు చెల్లిస్తారు. 10 కాలేజీలకు సంబంధించి దాదాపుగా దానికి లెక్క వేసుకుంటే 2 సంవత్సరాలకు కలిపి 1400 కోట్ల రూపాయలు చెల్లిస్తారు. 1400 కోట్ల రూపాయలు మీరు చెల్లించి మరలా వాళ్ళకి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చి ఇవన్నీ చేసే బదులు ఆ 1400 కోట్లతో ఈరోజు ఉన్నటువంటి కాలేజీలను పూర్తి చేయొచ్చు కదా అనేటువంటి కనీస ఆలోచన మీరు చేయడం లేదు. అంటే ఈరోజు ఇప్పుడు మీరు ఏదైతే డబ్బు చెప్తున్నారో ఇవన్నీ పెడితే కాలేజీలు బ్రహ్మాండంగా వస్తాయి. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ప్రైవేట్కి దారాదత్తం చేయాల్సినటువంటి అవసరం లేదు. అయినా సరే నేను మొండిగా వ్యవహరిస్తా, మీరు ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా సరే ప్రైవేటీకరణ చేస్తా, నా ఇష్ట ప్రకారం వాళ్ళకి నిజనాలు ప్రకటిస్తానని చెప్పి ఈరోజు మీరు మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఏదైతే ఈ డబ్బు, ప్రజల డబ్బు, ఒక పక్క కాలేజీలని అప్పనంగా వాళ్ళకి దోచిపెట్టడం, దానితో పాటు వాళ్ళ కాలేజీలు నిర్వహించుకోవడానికి నడుపుకోవడానికి కూడా ఈరోజు ప్రజల సొమ్ము ఇవ్వడం అనేటువంటిది ఈరోజు సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి మేము ఈరోజు మిమ్మల్ని స్పష్టంగా అడిగేది, ఇంత ఆయోచితమైనటువంటి లబ్ధి వాళ్ళని చేకూర్చాలని మీరు తహతహలాడుతున్నారంటే మీకు వాళ్ళకి మధ్య కుదిరినటువంటి డీల్ ఏంటి? ఆ డీల్ ద్వారా మీకు వచ్చేటువంటి ప్రయోజనం ఎంత?